హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు నేను కొన్ని రకాల విత్తనాలు పెట్టుకుంటున్నా అండి. అవేంటో మీరే చూద్దురు రండి. మనకు ఇంతకుముందు నేను రోని కార్తని నార్లు కూడా పోసానండి. రోన్లో ఎలా మొలిచాయో మీరే చూద్దురు రండి. ఇంకా ఇది 10-15 రోజుల కింద నింపి పెట్టుకున్నాండి. చూడండి, ఇలా గెలగించుకొని ఆకులు అలములు అన్నీ వేసి కంపోస్ట్ చేశానండి. ఇందులో రౌండ్ గుత్తిబీర పెడుతున్నా. చూడండి, ఈ రౌండ్ గుత్తిబీర మళ్ళీ మొలిచినాక కూడా చూస్తుందండి మీకు. నేనైతే క్లియర్గా ఏం పెట్టానండి. ఇక ఇట్లా ఒక 6-7 గింజలు పెట్టుకుంటే ఒక టబ్బులో వీక్గా ఉన్నది తీసి మళ్ళీ మొలిచినాక వేరే దగ్గర పెట్టుకుంటాండి. ఈరోజు మనకు రోని వెళ్ళిపోయి ములకచీర కారుతూ వస్తుంది కదండి, అందువల్ల నేను అన్నీ పెట్టేస్తున్నాను. ఈ టబ్బు కూడా రాత్రి వర్షం వచ్చినట్టుందండి. నేను లేను, మా పాప దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడే వచ్చినాక అమ్మో గింజలు పెట్టుకోవాలని పెడుతున్నాండి. ఇంకా ఇలా అన్నీ నింపుకున్నట్టుని ఇలా తవ్వుకొని చూడండి, మనకు పదును కూడా ఉంది. ఒకవేళ నైట్ వచ్చాయి. ఇగో ఎత్తు పంపు చూసారా ఎంత పొడవు ఉందో. ఒక్కొక్కటి మనకు ఇలా ఎత్తు పంప్స్ ఉన్నాయండి. అందువల్లనే మనకు పంట అనేది బలంగా వస్తుంది. ఈ మట్టిలో 4 గింజలు చిత్రాడ బీర పెడుతున్నాండి. యాక్చువల్గా బ్లాక్ టబ్లో 3 పెట్టాలి విత్తనాలు, కానీ 4 పెడుతున్నా. ఉన్న మొక్కల్ని తీసేసి ప్రతి టబ్బులో 100 రూపాయల టబ్బులో 2 మొక్కలు ఉంటే కాయ అనేది బలంగా బాగా వస్తాయండి. అందువల్ల నేను ఇవే పెట్టుకుంటున్నాను. ఈ టబ్బులో ఈ 2 టబ్బుల్లో గుత్తిబీర పెట్టుకుంటాండి నేను. చూసారా ఎట్లా ఆకులు గిట్ట పోసి ఎలా నింపుకున్నాను. చూడండి, మట్టి ఆకులు అలాలు పోసి ఇలా నింపుకున్నాండి. ఇట్లా నింపుకున్న వాటిలల్లో పెట్టుకుంటాను. ఈ 2 ఇట్లా పెట్టుకుంటాండి. 6 గింజలు ఉన్నాయి, దీంట్లో ఒక 3. ఈ కుండీలో ఒక 3 గింజలు పెడతాండి. చూసారా, ఇక్కడొకటి పెట్టాను, కనిపిస్తుందా? ఇక్కడొకటి 3 పెట్టానండి. ప్రాసెస్ కూడా ఏం లేదండి, నేనైతే ఇలానే పెడతాను. ఇలా 3 పెట్టాను కదండి. ఇక్కడొకటి పెట్టానండి. ఈ టబ్బు నిండా మట్టి ఎరువు చూసారా, అన్నీ తెల్లగంజేరు కూర మొలుస్తుంది. ఇదంతా ఇలాగే తీసేసి తెల్లగంజేరు కూరని చూడండి ఇలానే. ఇంకా ఇవి పర్పుల్ బీన్స్ అండి, పర్పుల్ కలర్ వచ్చే బీన్స్. చూసారా ఎంత బాగున్నాయో ఈ విత్తనాలు తెల్లగా. ఇవి కూడా ఈ కూలర్ టబ్బులో 5 విత్తనాలు పెడుతున్నానండి. మొలక చీరాలు పెడితే 3 కాయలుగా వస్తాయని అంటారండి. అందువల్ల నేను రోని వెళ్ళిపోతుంది కదా ఈ రోజుతో, అందుకే ఈ రోజు నేను పెట్టుకుంటున్నాండి. ఈ కుండీలో ఇవి బిర్యానీ బీన్స్ అండి, బిర్యానీలో వేసుకుంటారు. ఇవి బిర్యానీ బీన్స్ మా పాప తెప్పించిందండి. నేను పెడుతున్నాను, నిన్న పోయినా కదా తెచ్చాను కదా, ఇక పెడుతున్నాండి. బిర్యానీ బీన్స్ సేమ్ మన పెసల లాగానే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకు 2 ఫీట్లు ఉంటుందట. ఇది చూద్దాం ఎలా కాస్తాయో. కాసినాక మీ అందరికి కూడా నేను ఇస్తా కదా. ఇదేదో లంక దోశ అటండి, ఇది కూడా ఒకటి గుచ్చుదాం, చూద్దాం. ఇవన్నీ మొలిచినాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తలేండి. ఇవి తీగ అనుములు అండి, ఇవి కూడా పెడుతున్నాను ఇందులో. అనుములు వెనకట మనకు జొన్న చేనులల్లో కంది చేను కందులు అనుములు కలిపి వేసేదండి, ఆ రకం. ఇవి ఇంకా మనకు ఇప్పుడు దొరికాయి. ఇవి ఎన్ని రోజులో వెతికానండి వీటిని తీగ అనుముల కోసం, కానీ ఇప్పుడు మన లక్కీ ఏంటంటే దొరికినాయి కాబట్టి ఇక మనం వేస్తున్నాం. ఇలా చిక్కుడు గింజ చూడండి మొలిచింది, కానీ మనం ఇప్పుడు తువ్వేసరికి పోయింది. ఇవి ఛత్తీస్గఢ్ కీర్ అండి, ఒక్కొక్కటి 2.5 ఫీట్లు ఉంటాయట. చూద్దాం మరి మనకు ఎన్ని ఫీట్లు వస్తుందో. 3 విత్తనాలు పెడుతున్నా. నేను పెట్టుకున్న బీరపాదులు ఎలా మొలిచాయో చూడండి.
ఇవన్నీ లాంగ్ బీర అండి. చూడండి ఎలా పెట్టానో, ఎన్ని మొలిచినాయో చూడండి. లాంగ్ బీర గ్రో బ్యాగ్ నిండా పెట్టానండి. ఇళ్ళని ఒక దోస చెట్టు పెరిగింది, ఇగో ఇలా ఉంది చూడండి. కాయలు కూడా వస్తున్నాయి. ఇందులో చిట్టి బీర పెట్టానండి. చూడండి చిట్టి బీర, ఇవి కూడా బ్రహ్మాండంగా మొలిచాయండి. ఇందులో చెట్టు చెమ్మ పెట్టానండి. చూడండి ఎప్పుడు పెట్టినా నేను రోని కార్తే మొదటి రోజు పెట్టినండి. మంచి ఎండలా పెట్టాను. చూడండి ఇప్పుడు వస్తుంది. మరి ఇది పూత అట్టుందండి, పూత కూడా వస్తుంది అప్పుడే. ఇగో చూడండి ఇక్కడ చూసారా, ఏళ్ళ మధ్యలో పూత కూడా వస్తుంది, ఆకు మధ్యలో. ప్రతిదానికి అలానే వస్తుందండి. ఇగో రెండు, ఇగో ఇక్కడ ఒకటి మొక్క పెట్టానండి, మంచిగా మొలిచాయి. మంచి రోని కార్తల మే నెలల ఎండలల్లో పెట్టినండి. ఇందులో గ్రీన్ సొర పెట్టానండి. ఇగో 4 గింజలు పెట్టిన 4 మొలిచాయి. ఇందులో 5 years చిక్కుడు అండి ఇవి. ఇగో ఇలా పెట్టాను, మంచిగా మొలిచాయి. ఇది మంచి గుమ్మడి అండి, ఇది కూడా మంచిగా మొలిచింది. చూడండి మంచి గుమ్మడి మంచిగా మొలిచింది. ఇక్కడ కూడా బీరపాదు పెట్టానండి, 2 గింజలు చూడండి మంచిగా మొలిచినాయి. ఇందులో సీతమ్మ వరిజడ నారు పోసానండి. చూడండి ఎలా వచ్చిందో సీతమ్మ వరిజడ, ఎంత పెద్దగా వచ్చినాయో చెట్లు కూడా చూడండి. ఈ టబ్బులో లాంగ్ బీర్ అండి, 2 గింజలు ఆ కుండీలో పెట్టంగా మిగిలితే ఇందులో పెట్టాను, 2 కూడా వచ్చాయి. ఇందులో కీర పెట్టాను. చూసారా ఎంత పొడుగు వచ్చిందో, ఎంత బలంగా వచ్చిందో కీర, ఎంత మంచి తీగలు వస్తున్నాయో చూడండి. కీర బుషీ బీన్స్ అండి, చూడండి ఇలా పెట్టాను, మంచిగా మొలిచాయి. రెడ్ తోటకూర మీ అందరికీ తెలుసు, నారు కనుక మొలిచినట్టే మొలిచింది చూడండి. చెట్టు అనుంకాయలండి, చెట్టు అనప గింజలు పెట్టాను, చూద్దాం ఎలా మొలుస్తాయో. ఈ కుండీలో 3 కొమ్ములు మనం కడియం లంక పసుపు పెట్టానండి, 3 మొలిచాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో కడియం లంక పసుపు. ఈ కుండీలో వంగనారు పోసిందండి, గ్రీన్ వంగ వెల్వెట్ ట్రైపిడ్ వంగ అండి. గ్రీన్ వంకాయ వెల్వెట్ ట్రైపిడ్ వంగ చూసారా. ఇందులో పర్పుల్ లాంగ్ వంగ, ఇందులో గ్రీన్ లాంగ్ వంగ, ఇది హ్యాంగింగ్ పార్ట్స్. ఇలా నార్లు పోసుకున్నానండి. ఈ మిర్చి 1 feet మిర్చి అండి. చూశారు కదా 1 feet మిర్చి. ఒక్క మిరపకాయ వచ్చి 1 feet ఉంటుందట. ఇది మనకు అప్పారావు సార్ గారు పంపించారు. నువ్వైతే మంచిగా చేస్తావమ్మా, నువ్వు ఎలాగైనా వీటిని బతికించాలి, మన సీడ్ బ్యాంక్ ఇవ్వాలంటే సరే సార్ అంటే ఇచ్చాడు. చూడండి 1 feet లాంగ్ మిర్చి. ఇది బాపట్ల వంకాయ అండి. ఇది కూడా లాంగ్ మిర్చి అండి, 1 feet. ఇది నేను ఇది నాకు మా పాప తెప్పించి ఇచ్చిందండి. ఇది బ్లాక్ బుల్లెట్ మిర్చి అండి. చూసారా బ్లాక్ బుల్లెట్ మిర్చి. ఇది సూర్యముఖి మిర్చి. ఇది ఎల్లో మిర్చి అండి. ఇంకో ఇది కూడా ఎల్లో మిర్చి అండి, నారు పోసుకున్నాను చూడండి గోడ మీద పెట్టిన. ఇది రెడ్ పింక్ వైట్ కాస్మోస్ అండి. చూసారా నారులాగా ఎలా మొలిచిందో. దాంట్లో ఈ చిన్న మొక్క ఎల్లో క్యాప్సికమ్ ఇప్పుడే మొలుస్తున్నాయి, ఎల్లో క్యాప్సికమ్. ఇది సిల్వన్ బచ్చలండి, సిల్వన్ బచ్చలి. ఇది మన గార్డెన్లోకి కొత్తగా వచ్చిన మొక్కేను. ఇది గుత్తి లాంగ్ మిర్చి అండి. చూసారా ఎలా వచ్చాయో, చాలా పొడుగు వచ్చినాయి. నిన్న నేను లేను కదండి, వర్షానికి ఇలా అడ్డం పడ్డాయి. ఇగో ఇటు వచ్చి ఆరెంజ్ క్యాప్సికమ్ చూడండి ఎంత బాగున్నదో. చూశారు కదండి ఎంత చక్కగా ఎలా మొలిచాయో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.